హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒంగోలు దగ్గర చిన్న పల్లెటూరులో ఉప్మా రవ్వ కాంబినేషన్లో రాగి పిండితో చేసే ఉప్మాని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రోజు ఇడ్లీ దోశ కాకుండా ఎంతో బలాన్నిచ్చే, ఒంటికి చలవ చేసే, హెల్తీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకం ఉప్మా కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. రుచి అయితే బాగుంటుందండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా జావా అలా కాకుండా ఇలా ఉప్మా చేసుకొని తినండి. రుచి అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఒంగోలు దగ్గర చిన్న పల్లెటూరులో ఎంతో ఫేమస్ అయిన ఈ రాగి ఉప్మాని సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి, ఇలా వేయించుకొని వేసుకోవడం వల్ల మనకు మంచిగా పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఉప్మా. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్ ఏమి వేయకుండా ఇలా బాగా వేయించుకోవాలండి. మంటను మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంటను మనము మాడకుండా ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. బయట కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించినదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇంట్లో పట్టించుకున్నది అదే వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చి స్మెల్ రాదండి, పిండిలో నుంచి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా హెల్తీగా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. మినపప్పు అయినా వేసుకోవచ్చండి, నేనైతే ఇక్కడ మినపప్పు వేయట్లేదండి. ఇప్పుడు దీంట్లో పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. ఇలా పల్లీలను బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి, మంచి కలర్ వచ్చే వరకు. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు 2-3 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఒక 1/4 కప్పు దాకా వేసుకోవాలండి. క్యారెట్ సన్నగా తరిగినవి 2 వేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి బఠానీలు కూడా వేసుకున్నానండి, ఫ్రోజన్ ఉన్నాయి అవి. ఇప్పుడు దీంట్లో మంచి స్మెల్ కోసము ఒక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం రోస్ట్ చేసుకున్న ఉప్మా రాగి పిండి ఉంది కదండి, ఆ పిండి మొత్తం కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. మొత్తం పిండి ఇలా రవ్వ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే కమ్మటి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగా వస్తుందండి ఉప్మాకైతే. ఇప్పుడు ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 2 కప్పులకు 4 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. మీరు ఇక్కడ నేను ఎక్కువ పల్చగా చేయట్లేదండి, మీకు పల్చగా కావాలంటే ఒక 6-7 కప్పులైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కాస్త గట్టిగానే చేసుకుంటున్నానండి, అందుకే 4 కప్పుల దాకా వేసుకుంటున్నాను. 4-5 కప్పులైనా వేసుకోవచ్చండి. దీంట్లో మీకు పల్చగా కావాలంటే ఒక 2-3 కప్పుల దాకా ఎక్కువైనా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువ తింటే పచ్చిమిరపకాయలు ఎక్కువైనా వేసుకోవచ్చండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, కింద మాడిపోతుంది లేదంటే. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. లోపల వరకు ఉడికి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. ఇలా పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకవేళ మీకు జారుడు కావాలంటే దాంట్లో వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా అవుతుందండి. నేనైతే ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు పక్కకు దించుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మరి పల్చగా కాకుండా మీడియంగా ఉంచుకున్నానండి. ఇక్కడ నేను పెరుగుతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన పల్లీ చట్నీతో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. హెల్తీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఒంగోలు దగ్గర పల్లెటూరులో అయితే చాలామంది ఇష్టంగా తింటారండి. అంత ఫేమస్ అయిన ఉప్మా అండి. మీరు కూడా తప్పకుండా ఎంతో ఫేమస్ అయిన ఈ హెల్దీ ఉప్మాని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుందండి. పెరుగుతో చట్నీతో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.